నేడు టీబీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరగనుంది. తుక్కుగూడలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించనున్నారు. వర్క్ షాప్కి ముఖ్య అతిథిగా హాజరు కానున్న బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో టీబీజేపీ నూతన టీం, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలు, పంచాయతీ ఎన్నికలపై చర్చించనున్నారు. టీబీజేపీ ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహిస్తుంది. తుక్కుగూడలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బిఎల్ సంతోష్ కుమార్ కూడా హాజరవుతున్నట్టు తెలిసింది. మొత్తానికి టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చాలా కీలకమైనటువంటి సమావేశం. స్టేట్ లెవెల్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఈ స్టేట్ లెవెల్ వర్క్ షాప్ సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా బీజేపీకి సంబంధించి, అంటే బీజేపీకి నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు వచ్చిన తర్వాత ఏర్పాటైనటువంటి కొత్త కమిటీతో పాటు అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఇతర ముఖ్య నేతలందరితో కూడా వర్క్ షాప్ ప్రస్తుతం తుక్కుగూడలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి, ఈ వర్క్ షాప్ కి ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బిఎల్ సంతోష్ రావడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పలేదు. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి ఆయన తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. దానిలో భాగంగా బీజేపీ జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా నూతన కమిటీ సభ్యులతో పాటు జిల్లా అధ్యక్షులకి, ఇతర నేతలందరికీ కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలి, ఏ విధంగా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకుని భవిష్యత్తులో పెద్ద కార్యక్రమాలు చేయాలన్న దానిపైనే నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో పాటు మరొక వైపు వరుసగా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు కానీ, అదేవిధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో పార్టీ ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలని పంచాయతీ ఎన్నికల్లోకి తీసుకెళ్లాలి, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఏ విధంగా ఎండగట్టాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామ పంచాయతీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేది కేంద్ర ప్రభుత్వ నిధులు, దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలతో పాటు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశం పైన సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. ఇప్పుడు ప్రారంభమైనటువంటి సమావేశం ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగబోతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా ముఖ్య అతిథిగా హాజరవుతున్నటువంటి బిఎల్ సంతోష్ ప్రధానంగా బీజేపీ రాష్ట్ర పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశంలో నేతలతో మాట్లాడిన తర్వాత ఆ అంతర్గత అంశాలకు సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పాలి. మరొకవైపు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాషాయ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయాలంటే గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీని బలోపేతం చేయాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలనేటటువంటి దిశగా ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలపైన ప్రధానంగా సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.